ఆదిలాబాద్లో ఏటీఎం ధ్వంసం చేసి నగదు చోరీ. సో మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ ఏటీఎంను మొత్తం అంతా కూడా ముక్కలు ముక్కలైతే చేయడం జరిగిందనమాట. ఏటీఎంని అయితే ముక్కల ముక్కల కింద చేసి అందులో ఉన్న నగదునైతే తీసుకెళ్ళడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా పగలగొట్టారు ఏంటనేదని. ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్లోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో తెల్లవారుజామున చోరీ ఘటన కలకలం రేపింది. దుండగులు గ్యాస్ కట్టర్తో ఏటీఎం లాకర్ కట్ చేసి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలపై బ్లాక్ స్ప్రే చల్లి అక్కడి నుంచి ఉడాయించారనమాట. ఘటనా స్థలాన్ని డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు కర్రే స్వామి, సునీల్ కుమార్ పరిశీలించారు. చోరీకి గురైన నగదు వివరాలను అయితే సేకరిస్తూ ఉన్నారు. ఏకంగా గ్యాస్ కట్టర్ తెచ్చి ఈ గ్యాస్ కట్టర్తో దీన్ని మొత్తం కాల్ చేయడం అయితే జరిగింది. మొత్తం కాల్ చేసి దీన్ని అయితే తొలగించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మొత్తం అంతా చేయడం అయితే జరిగింది. సో మొత్తం మీద ఆదిలాబాద్లో దొంగల బీభత్సం అయితే సృష్టించారన్నమాట. మొత్తం అంతా ఏటీఎంలు అయితే కాల్చడం అయితే జరిగింది. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.